ఎక్కువగా వేచి చూడకు. సమయం మనకు పూర్తి అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో జాగ్రత్త. నలుగురిలో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్త. అలవాటు పడితే అదుపు చేసుకోవడం కష్టం, కానీ ఆచరిస్తే అనుకున్నది సాధించడం కష్టం కాదు. మనిషికి నిలబడడం తేలిక, పరిగెత్తడం కష్టం. కానీ మనసుకు పరిగెత్తడం తేలిక, నిలబడడం కష్టం. మనిషి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. కష్టమైన, సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు. భవిష్యత్తు అంటే బాధ ఉండదు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. మనకి బయట శత్రువుల కన్నా మనలో ఉన్న బలహీనతలే మనకు బలమైన శత్రువులు. ఎంత బలమైనవంటే మన విజయాన్ని కూడా చాలా సులభంగా అపజయంగా మార్చగలవు. కనుక మన బలహీనతల్ని జయిద్దాం. తప్పు నువ్వు చేసి నింద వేరే వారి మీద నెట్టకు. ఎందుకంటే కాలానికి నిజాన్ని చెప్పే శక్తి ఉంది. కంటికి కనిపించే బాహ్య సౌందర్యం కన్నా కంటికి కనిపించని ఆత్మ సౌందర్యం మిన్న. ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం. మొండితనం సాధించడంలో ఉండాలి, వాదించడంలో కాదు. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విజ్ఞతకు నిదర్శనం. చేతిలోని గీతల్ని నమ్మకండి. ఎందుకంటే చేతులు లేని వారికి కూడా గొప్ప భవిష్యత్తు ఉంటుంది. లోపాలు, లోటుపాట్లు అందరికీ ఉంటాయి. వాటిని అధిగమించిన వారే విజయానికి అర్హులవుతారు. 10 మంది మంచి కోసం ఒకసారి తల వంచినా తప్పు లేదు. కానీ ఒకరి మెప్పు కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టకండి. మంచివారి దగ్గరకు సంపద నిదానంగా చేరినా శాశ్వతంగా ఉంటుంది. చెడ్డవారి దగ్గరకు సంపద తొందరగా చేరినా వెంటనే వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది మన చేతుల్లో లేదు. కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్న విజ్ఞత మాత్రం మన మెదడులో ఉండాలి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ నిన్ను అవమానిస్తారు, హేళన చేస్తారు. కానీ నువ్వు విజయాన్ని సాధించిన రోజున అందరూ నిన్ను ఎత్తుకొని ఊరేగిస్తారు. ఇదే లోకం తీరు. గెలిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఓడిపోతే నీ సమాధానం వినడానికి కూడా ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. నీ కల యొక్క ఫలితం మహావృక్షం అయితే ఆ కల నిజం చెయ్యటానికి నీ కష్టాన్ని ఆ వృక్షానికి ఉన్న ఆకుల మధ్యలో నిద్రపోయేలాగా చూడు. వ్యక్తిత్వానికి మించిన అందం లేదు. సాధనకు మించిన అదృష్టం లేదు. ప్రేమకు మించిన తోడు లేదు. ప్రతిభకు మించిన ధనం లేదు. విజయానికి మించిన ఆనందం లేదు. ధైర్యానికి మించిన శక్తి లేదు. త్యాగానికి మించిన గొప్పతనం లేదు. నిద్రలో కనే కలలు ఎప్పుడూ నిజం కావు. ఏ కల కోసమైతే నిద్రను వదులుకుంటారో అవి నిజమవుతాయి. నీ మీద నీకున్న నమ్మకమే నిన్ను జీవితంలో నిలబడేలా చేస్తుంది. చెడ్డ మాట, చెప్పుడు మాట అప్పులాంటివి. ప్రతి అక్షరానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే. ఎక్కువగా మాట్లాడకు. అది నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదు. సమయం చూసి మాట్లాడు. అది నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళుతుంది. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు. నీ గురించి ఇతరులు చెప్పుకునేలా ప్రవర్తించు. నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు. నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు. కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఎవరినైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి, కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు.
గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. అదృష్టం ఎప్పుడూ ఒకే చోట ఉండదు. ఈరోజు నీది, రేపు నాది. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది. మనసు చెదిరితే జీవితం దారి తప్పుతుంది. ఒక్కోసారి మంచి కన్నా చెడు జరగడమే మేలు. అందరి స్వభావాలు బయటపడతాయి. ప్రేమించు, నటించకు. సహాయం చెయ్యి, తిరిగి ఆశించకు. మాట్లాడు, మాటలతో మాయ చెయ్యకు. నమ్మించు, నమ్మక ద్రోహం చెయ్యకు. కొన్నింటిని పొందాలంటే కొన్నింటిని వదులుకోవాలి. కానీ దేనికోసం దేన్ని వదులుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. ఈ రోజుల్లో ఒకరు నీకు దగ్గరవుతున్నారు అన్నా, దూరం అవుతున్నారన్నా కారణం నీ గుణం కాదు, నీ దగ్గర ఉండే ధనమే కారణం. నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. దేనినైనా మనం బలంతో సాధించాలి, అవతల వారి బలహీనతతో కాదు. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి మంచిది. రంగురాళ్లను చూసి మోసపోకు. ఇంద్రధనస్సు లాంటి జీవితాన్ని నాశనం చేసుకోకు. నీ ధైర్యం నీకు బలం కావాలి, కానీ బలహీనత కాకూడదు. పొగిడేవారు, తిట్టేవారు మన చుట్టూ ఉంటారు. మనల్ని మనం నిరూపించుకోవడానికి మనం మాత్రమే ప్రయత్నించాలి. ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం. పక్క మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని తెచ్చుకోకండి. మన సంస్కారం మనకి ఎన్నో నేర్పిస్తుంది. ఎలా ఎదగాలో చెప్తుంది. అలాగే ఎలా ఉంటే మన పతనం అవుతామో కూడా హెచ్చరిస్తుంది. మనిషి గొప్పగా ఆలోచిస్తాడు అని అందరికీ తెలుసు. గొప్పగా ఆలోచించే వ్యక్తిని కలవాలి అనుకోవడం కన్నా మనం గొప్పగా ఎలా ఆలోచించాలి అన్నది ప్రయత్నించండి. ముందు నిన్ను నువ్వు ప్రేమించు. నీది అన్నది నీతో ఖచ్చితంగా జతకలుస్తుంది. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధం అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, మనిషి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. దొరికిన చోట ప్రేమను వదలకు, లేని చోట ప్రేమను వెతకకు. కావాలనుకున్న ప్రేమను దొరికే వరకు వదలకు. ఒక్కోసారి పోగొట్టుకున్న ప్రేమ ఎంత వెతికినా దొరకదు. అందుకే ఉన్న ప్రేమను కడవరకు కాపాడుకో. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం అవ్వదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్లకు మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. ఏ పనినైనా పూర్తి చేయడానికి సమయం పడుతుంది. సమయం కోసం వేచి ఉంటే పని ఎప్పటికీ పూర్తి కాదు. మన తప్పులు మనం తెలుసుకున్న నాడు మన జీవితం మరింత అందంగా తయారవుతుంది. నీ ఆలోచనతో నువ్వు పోటీపడి గెలువు. నీకు ఎవరు పోటీ కాదు అన్న విషయం నీకు అర్థం అవుతుంది. మనం మనదైన శైలిలో ఆలోచించగలిగితేనే త్వరగా మనం అనుకున్న పనిని పూర్తి చేయగలం. కఠినమైన మనసు వెనుక సరళమైన హృదయం, కోపంగా అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటాయి. కానీ వాటిని ఎవరు గమనించరు. మనుషులు గుర్తింపును కోరుకుంటూ గుర్తుంచుకోవలసినవి వదిలేస్తున్నారు. నీ స్థాయిని మించి ఆలోచిస్తే భయమో సంతోషమో వేస్తుంది. పనులు మాత్రం కావు. ఎందుకంటే ముందే చెప్పాగా, నీ స్థాయికి మించి ఆలోచించావని. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా, ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యం వలె కనిపిస్తుంది. వైఫల్యంతో వెనుతిరిగేవారు కొందరు, పట్టుదలతో అక్కడ నుండే మొదలుపెట్టేవారు మరికొందరు. ఎక్కడ మొదలెట్టాం అనేది ముఖ్యం కాదు, ఎక్కడ ముగించామనేది ముఖ్యం.
తప్పు చెయ్యనప్పుడు ఎవరికీ తలవంచనవసరం లేదు. ఎంతటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. భూమి అంతా బంగారంతో అలికిన, సముద్రాన్ని సంపదలతో నింపిన ఆశకు ఆకలి తీరదు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. ఎప్పటి వరకు నువ్వు పనికొస్తావో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ లోకం. అవసరం తీరిన తర్వాత వెలిగించిన అగ్గిపుల్లను పారేసినట్లే. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.